Hello everyone. Welcome to online classes. Tourism and Hospitality Management T&HM Vocational Course. Second year, second paper. Travel Agency and Tour Operations. Brought to you by Board of Intermediate Education Telangana and State Institute of Vocational Education. Today we will discuss about Unit 4. The unit name is Recognition of Travel Agencies and Tour Operators. In this unit, the topics are: first one, Introduction; second one, Setup for a Travel Agency; third one, Travel Agency Approval by Ministry of Tourism; fourth one, Travel Agency Approval by International Air Transport Association; fifth one, Setup for a Tour Operator; sixth one, Tour Operator Approval as Domestic Tour Operator by Ministry of Tourism; and the seventh one, Tour Operator Approval as Inbound Tour Operator by Ministry of Tourism. Now we will discuss about the introduction part, setup for a travel agency, and travel agency approval by International Air Transport Association. ఈ రోజు మనము యూనిట్ 4 గురించి తెలుసుకుందాం. యూనిట్ పేరు రికగ్నిషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెన్సీస్ అండ్ టూర్ ఆపరేటర్స్, అనగా ట్రావెల్ ఏజెన్సీలు మరియు టూర్ ఆపరేటర్ల యొక్క గుర్తింపు. ఈ యూనిట్లో గల టాపిక్లు: మొదటిది పరిచయము, రెండవది సెటప్ ఫర్ ఏ ట్రావెల్ ఏజెన్సీ, అనగా ట్రావెల్ ఏజెన్సీ యొక్క స్థాపన లేదా ప్రారంభించుట, మూడవది ట్రావెల్ ఏజెన్సీ అప్రూవల్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, అనగా పర్యాటక మంత్రిత్వ శాఖచే ట్రావెల్ ఏజెన్సీగా ఆమోదించబడడం, నాలుగవది ట్రావెల్ ఏజెన్సీ అప్రూవల్ బై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, అనగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ చే ట్రావెల్ ఏజెన్సీగా ఆమోదించబడడం, ఐదవది సెటప్ ఫర్ ఏ టూర్ ఆపరేటర్, అనగా టూర్ ఆపరేటర్ యొక్క స్థాపన లేదా ప్రారంభించుట, ఆరోది టూర్ ఆపరేటర్ అప్రూవల్ యాజ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, అనగా పర్యాటక మంత్రిత్వ శాఖచే డొమెస్టిక్ టూర్ ఆపరేటర్గా ఆమోదించబడడం, ఏడవది టూర్ ఆపరేటర్ అప్రూవల్ యాజ్ ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, అనగా పర్యాటక మంత్రిత్వ శాఖచే ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్గా గుర్తించబడడం. ఇప్పుడు మనము పరిచయము, ట్రావెల్ ఏజెన్సీ యొక్క స్థాపన మరియు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ చే ట్రావెల్ ఏజెన్సీగా గుర్తింపు పొందడం అనే అంశాలను గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద డెఫినేషన్ ఆర్ మీనింగ్ ఆఫ్ ట్రావెల్ ఏజెన్సీ. ట్రావెల్ ఏజెన్సీస్ సెల్ inclusive tours, holiday, transportation tickets, and other related products such as accommodations, car rentals, attractions, tickets, and insurance to the public. A travel agency is a middleman, a business or person selling the travel industry's individual parts or combination of the parts to the consumer. A business that attends to the details of transportation, itinerary, and accommodations for travelers. The agency acts as a broker, bringing the buyer and seller together. మొదటగా ట్రావెల్ ఏజెన్సీ యొక్క అర్థం లేదా నిర్వచనాన్ని తెలుసుకుందాం. ట్రావెల్ ఏజెన్సీలు వివిధ పర్యటనలు, విరామ పర్యటనలు, రవాణా మరియు వసతి, అద్దె కారులు, పర్యాటక ఆకర్షణలు, టికెట్లు మరియు బీమా వంటి వాటితో కూడిన పర్యాటక సంబంధిత ఉత్పత్తులను ప్రజలకు విక్రయిస్తాయి. ట్రావెల్ ఏజెన్సీ ఒక మధ్యవర్తి, ట్రావెల్ పరిశ్రమ యొక్క వివిధ అంశాలను విడివిడిగా లేదా వివిధ అంశాల కలయికగా వినియోగదారునికి విక్రయించే వ్యాపారం. ప్రయాణికులకు ప్రయాణ వివరాలను, ప్రణాళిక మరియు వసతులు వంటి వాటిని అందించే వ్యాపారం. ట్రావెల్ ఏజెన్సీ బ్రోకర్గా పనిచేస్తుంది. కొనుగోలుదారునికి మరియు విక్రేతకు మధ్యవర్తిత్వం వహిస్తుంది. నెక్స్ట్,
The meaning and definition of tour operator. Tour operator buy a range of tourist products in bulk, airline seats, hotel rooms, coach services. They package them for subsequent sale to retailer or consumers. The tour operators is one who buy their individual elements in the travel product on his own account and combine them in such a way that he is selling a package travel, the tour, to his clients. He is remunerated by a reasonable markup on the prices he had paid to the providers of the services which make up the packages. టూర్ ఆపరేటర్ యొక్క అర్థం లేదా నిర్వచనం. టూర్ ఆపరేటర్ పర్యాటక ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తారు. ఎయిర్లైన్స్ సీట్లు, హోటల్ గదులు, కోచ్ సేవలు వంటివి. వీటిని తదుపరి అమ్మకం కోసం ప్యాకేజ్గా తయారు చేసి రిటైలర్కి లేదా వినియోగదారులకు విక్రయిస్తారు. టూర్ ఆపరేటర్ అంటే ట్రావెల్ ప్రోడక్ట్లోని వివిధ అంశాలను విడివిడిగా లేదా తన సొంత పెట్టుబడితో కొనుగోలు చేసి వాటిని ఒక ప్యాకేజ్గా మలిచి ప్యాకేజ్ ట్రావెల్గా, టూర్గా తన వినియోగదారులకు అందిస్తారు. ఇతను సేవలను అందించే వారికి అనగా సరఫరాదారుకు చెల్లించిన ధరపై అనగా పెట్టుబడిపై సహేతుకమైన మార్కప్ ద్వారా పారితోషికం పొందుతాడు. నెక్స్ట్, ద ఇంట్రొడక్షన్ పార్ట్. A travel agency can be a small setup with a few staff or a large organization with several employees. An agency can offer the entire range of travel related services or specializes only in tours. There are certain basic requirements needed to start travel agency as under. First one, capital, a sound financial base. Second one, premises, adequate place with suitable locations and easily accessible to public. Next one, competent, qualified and trained personnel to take care of the need of the customers. Licenses, the necessary licenses or registrations required to carry on the business. Recognition by airlines, International Air Transport Association, hotels and other suppliers of services which will enable them to sell the products on their behalf and earn commission on such sales. Communication network, good communication facilities to contact airlines, hotels, etc. for speedy reservations and confirmations. Equipment and machine necessary to carry out all travel related services. In order to provide the various services, it is beneficial for travel agent to have formal recognition from airlines, International Air Transport Association, hotels, and other government organizations. One of the most important recognition is the International Air Transport Association recognition, which is recognized worldwide. This enables an agent to issue tickets for most international airlines throughout the world. The Ministry of Tourism also grants recognition to travel agents to act as tour operators and excursion agents. పరిచయం. ట్రావెల్ ఏజెన్సీ అనేది కొద్దిమంది సిబ్బందితో ఏర్పాటు చేయబడిన చిన్న సంస్థ లేదా అనేక మంది ఉద్యోగులతో ఏర్పాటు చేయబడిన పెద్ద సంస్థ. కొన్ని ఏజెన్సీలు పూర్తి ప్రయాణ సంబంధిత సేవలను అందించేవిగాను మరియు కొన్ని ఏజెన్సీలు ఆయా పర్యటనకు సంబంధించిన సౌకర్యాలను మాత్రమే అందించేవిగాను ఉంటాయి. ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించడానికి కొన్ని ప్రాథమిక అంశాలను సమకూర్చుకోవాలి. అవి: మొదటిది, మంచి ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండాలి. రెండవది, ఏజెన్సీని తగిన స్థలంలో మరియు తగిన ప్రదేశంలో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. వినియోగదారుల అవసరాన్ని జాగ్రత్తగా తీర్చుటకు సమర్థత, అర్హత మరియు శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోవాలి. లైసెన్సులు, వ్యాపారాన్ని కొనసాగించడానికి అవసరమైన లైసెన్సులు లేదా రిజిస్ట్రేషన్లను కలిగి ఉండాలి. గుర్తింపు,
విమానయాన సంస్థలు, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, హోటళ్లు మరియు ఇతర సేవల సరఫరాదారుల ద్వారా గుర్తింపు పొందవలెను. ఇది వారి యొక్క వివిధ సేవలను విక్రయించడానికి మరియు అటువంటి అమ్మకాలపై కమిషన్ పొందడానికి వీలు కల్పిస్తుంది. వేగవంతమైన రిజర్వేషన్లను చేయుట మరియు నిర్ధారణల కోసం మరియు విమానయాన సంస్థలను, హోటళ్లు మొదలైన వారిని సంప్రదించడానికి కమ్యూనికేషన్ నెట్వర్క్, మంచి టెలికమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించుకోవాలి. అన్ని ప్రయాణ సంబంధిత సేవలను నిర్వహించడానికి కావలసిన పరికరాలు మరియు యంత్రాలను సమకూర్చుకోవాలి. వివిధ సేవలను అందించడానికి విమానయాన సంస్థలు, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, హోటళ్లు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల నుండి అధికార గుర్తింపు పొందడం ట్రావెల్ ఏజెంట్కు ప్రయోజనకరం. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గుర్తింపు చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానయాన సంస్థల యొక్క టికెట్లను జారీ చేయడానికి ఏజెంట్ను అనుమతిస్తుంది. పర్యాటక మంత్రిత్వ శాఖ కూడా ట్రావెల్ ఏజెంట్లకు టూర్ ఆపరేటర్లు మరియు విహారయాత్ర ఏజెంట్లుగా వ్యవహరించడానికి గుర్తింపును ఇస్తుంది. నెక్స్ట్ టాపిక్, సెటప్ ఫర్ ఏ ట్రావెల్ ఏజెన్సీ. Setting up a travel agency in India requires a high degree of skill and organizational capacity. It is necessary to obtain a number of recognitions and approvals to start a travel agency. For getting the recognitions easily, the following conditions need to be followed. First one, experience in travel industry and love for travel. Second one, the agency is centrally located, preferably in a business area and easily accessible to the general public. A ground floor location is preferable. The next one, should have been in business for at least 1 year and must demonstrate its desire and ability to promote travel in professional manner. Next one, have competent and experienced staff to quote fares and schedules, make reservations and issue tickets. Next one, attractive and appealing tourism office environment. Have adequate finances. Maintain ethical standards of business in its dealing with passengers or the principals. Be able to obtain the required government licenses where applicable. The travel agents in India offering documentation services like passports and visas have to be on the approval list of Regional Passport Office of the Ministry of External Affairs as well as on the Reserve Bank of India for release of foreign exchange and for eligibility of passengers to travel. Have the approval of International Air Transport Association to represent member airlines. Separate recognition is required for passengers and cargo sales. This recognition is granted only for at least 1 year. The airlines insist on certain minimum financial guarantees for International Air Transport Association approval. Similarly, Indian Airlines demands separate bonding for its approval. Private airlines in India accept International Air Transport Association approved travel agents for their sales distribution. Have the approval of Indian Airlines to sell Indian Airlines tickets. Here again, separate recognition is needed for selling passenger tickets and booking air cargo on Indian Airlines. Have the approval of Department of Tourism to claim publicity and promotional benefits for tour operators handling inbound tourists. Travel agency setup లేదా స్థాపన. భారతదేశంలో ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అధిక స్థాయి నైపుణ్యం మరియు సంస్థాగత సామర్థ్యం అవసరం. ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించడానికి అనేక గుర్తింపులు మరియు ఆమోదాలను పొందడం అవసరం. గుర్తింపులను సులభంగా పొందడానికి ఈ క్రింది షరతులను పాటించాల్సిన అవసరం ఉంది. మొదటిది,
ట్రావెల్ ఇండస్ట్రీ నందు తగిన అనుభవము, అవగాహన మరియు మక్కువను కలిగి ఉండవలెను. రెండవది, ఏజెన్సీని కేంద్రంగా ఉండి అనగా ఊరికి మధ్యలో ఏర్పాటు చేసి ప్రధానంగా వ్యాపార ప్రాంతంలో మరియు సాధారణ ప్రజలు సులభంగా చేరుకునే విధంగా ఏర్పరచాలి. గ్రౌండ్ ఫ్లోర్ అనగా కింది అంతస్తులో ఏర్పాటు చేయుట ఉత్తమం. కనీసం 1 సంవత్సరం పాటు వ్యాపారంలో ఉండి వారి యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను తెలియపరుస్తూ ట్రావెల్ వ్యాపారాన్ని వృత్తిపరంగా ప్రోత్సహిస్తూ సమర్థవంతంగా నిర్వహించాలి. ఛార్జీలు మరియు షెడ్యూళ్లను కోట్ చేయడానికి లేదా తయారు చేయడానికి, రిజర్వేషన్లు మరియు టికెట్లను జారీ చేయుటకు సమర్థత, నిపుణత కలిగిన మరియు అనుభవజ్ఞులైన సిబ్బందిని కలిగి ఉండాలి. అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించే పర్యాటక కార్యాలయ వాతావరణమును కల్పించాలి. తగినంత ఆర్థిక స్తోమతను కలిగి ఉండాలి. పర్యాటకులకు మరియు మూలకారకుల అనగా సరఫరాదారుతో వ్యవహరించేటప్పుడు వ్యాపారం యొక్క నైతిక ప్రమాణాలను పాటించాలి. అవసరమగు చోట లేదా వర్తించే చోట తగు ప్రభుత్వ లైసెన్సులను పొందవలెను. భారతదేశంలోని ఏజెంట్లు వివిధ డాక్యుమెంటేషన్ సేవలు అనగా పాస్పోర్ట్లు మరియు వీసాలు వంటివి అందించుటకు గాను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం యొక్క ఆమోద జాబితాలో ఉండవలెను. అలాగే విదేశీ మారక ద్రవ్య మార్పిడి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆమోద జాబితాలో కూడా ఉండాలి. విమానయాన సంస్థల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క ఆమోదం పొందాలి మరియు ప్రయాణికుల రవాణాకు, సరుకు తరలింపుకు విడివిడిగా గుర్తింపును పొందాలి. ఈ గుర్తింపు కేవలం 1 సంవత్సర కాలానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క ఆమోదం కోసం కనీస ఆర్థిక హామీ అనగా మినిమం డిపాజిట్ని ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆమోదాన్ని ఇస్తున్నది. భారతదేశంలోని ప్రైవేట్ ఎయిర్లైన్స్ వారి యొక్క అమ్మకాల కోసం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ చే ఆమోదించబడిన ట్రావెల్ ఏజెంట్లను అంగీకరిస్తాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ టికెట్లను విక్రయించడానికి ఇండియన్ ఎయిర్లైన్స్ నుండి అనుమతి పొందాలి. ఇక్కడ ప్రయాణికుల టికెట్లను విక్రయించడానికి మరియు ఎయిర్ కార్గోను బుక్ చేయడానికి ప్రత్యేక గుర్తింపులు వేరువేరుగా పొందాలి. ఇన్బౌండ్ టూర్లను నిర్వహించే టూర్ ఆపరేటర్లు ప్రచార నిర్వహణ ద్వారా ప్రయోజనాలను పొందుటకు పర్యాటక శాఖ ఆమోదం పొందాలి. అప్రూవల్ బై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. The most important recognition a travel agent should possess is the International Air Transport Association recognition. This enables an agent to make reservations and issue tickets on International Air Transport Association member airlines. It is also enables the agent to claim his commission of 7% from the respective airlines for issuing such tickets. There are about 130 airlines which are members of International Air Transport Association. The agency seeking International Air Transport Association recognition has to meet stringent requirements and qualifications. Before a travel agency applies for International Air Transport Association recognition, it should be functioning as a full-fledged travel agency for a minimum period of 9 to 12 months. An application has to be submitted to the area headquarters of International Air Transport Association in Mumbai with detailed information regarding the company, such as background of partners or directors of proprietors and their staff, financial standing, capital, investments, etc., location and area. Security measures, present turnover, balance sheet, profit and loss account, names of bankers, sales figure,
The application is screened by a panel of airlines. If the panel is satisfied with all requirements and conditions, the agency qualifies for recognition. The process of the application could take anything between 1 to 4 months. After approval has been granted, there is an annual review and the agent has to keep up the minimum level of productivity as stated by the panel. In the event of its inability to meet this level continuously for 3 years, the agency could run the risk of losing its recognition. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ చే ట్రావెల్ ఏజెన్సీ ఆమోదం లేదా గుర్తింపు పొందడం. ట్రావెల్ ఏజెంట్కి కావలసిన అతి ముఖ్యమైన గుర్తింపు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గుర్తింపు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యత్వం గల విమానయాన సంస్థల యొక్క రిజర్వేషన్లు చేయడానికి మరియు టికెట్లు ఇవ్వడానికి ఏజెంట్ను అనుమతిస్తుంది. అంతేకాకుండా టికెట్లను జారీ చేసినందుకు సంబంధిత విమానయాన సంస్థల నుండి 7% కమిషన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఏజెంట్ను అనుమతిస్తుంది. సుమారు 130 విమానయాన సంస్థలు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గుర్తింపును కోరుకునే ఏజెన్సీలు తగిన అర్హతలను కలిగి ఉండి IATA విధించే షరతులను సంతృప్తి పరచాలి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గుర్తింపు కోసం ట్రావెల్ ఏజెన్సీ దరఖాస్తు చేసే ముందు ఆ ట్రావెల్ ఏజెన్సీ కనీసం 9 నుండి 12 నెలల కాలానికి పూర్తిస్థాయి ట్రావెల్ ఏజెన్సీగా పనిచేయాలి. ఏజెన్సీకి సంబంధించిన క్రింది సమగ్ర సమాచారంతో ముంబైలోని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క ప్రాంతీయ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తును సమర్పించాలి. యజమాని భాగస్వాములు లేదా డైరెక్టర్ల మరియు వారి సిబ్బంది యొక్క నేపథ్యం, ఆర్థిక స్థితి, మూలధనం, పెట్టుబడులు, కార్యాలయ స్థానం మరియు ప్రాంతం మొదలైన వివరాలు. భద్రతా చర్యలు, ప్రస్తుత టర్నోవర్, బ్యాలెన్స్ షీట్, లాభం మరియు నష్టాల ఖాతా, బ్యాంకర్ల పేర్లు వంటి వివరాలు, అమ్మకాల గణాంకాలు మొదలైన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తును విమానయాన సంస్థల ప్యానెల్ పరిశీలిస్తుంది. ప్యానెల్ అన్ని అర్హతలు మరియు షరతులతో సంతృప్తి చెందితే ఏజెన్సీ గుర్తింపు కోసం అర్హత పొందుతుంది. దరఖాస్తు యొక్క ప్రాసెసింగ్కి 1 నుండి 4 నెలల సమయం పడుతుంది. ఆమోదం పొందిన తర్వాత వార్షిక సమీక్ష ఉంటుంది మరియు ప్యానెల్ నిర్దేశించిన విధంగా ఏజెంట్ ఉత్పాదకత యొక్క కనీస సామర్థ్యాన్ని కొనసాగించాలి. వరుసగా 3 సంవత్సరాలు కనీస సామర్థ్య స్థాయిని చేరుకోలేకపోయిన సందర్భంలో ఏజెన్సీ తన గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉంది. కింద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ముంబై నందు గల చిత్రాలు ఇవ్వబడ్డాయి, పరిశీలించగలరు. Summary. To be able to sell various types of transportation and other benefits, the travel agency or tour company must be approved by the conferences of carriers involved, such as Department of Tourism, Air Traffic Conferences, International Air Transport Association, Pacific Asia Travel Association, and RAIL. Each conference maintenance requirements or standards that an agency or tour company must meet in order to be approved. While an agency or tour company needs the approval of all conferences, it should concentrate on meeting the Department of Tourism first. By satisfying the Department of Tourism,
the agency is likely to satisfy the other conferences. There are official booklets which details rules and regulations for setting up a travel agency or get approval as domestic or inbound tour operator, as well as many other procedures for selling air transportation. These requirements are modified from time to time. All the information regarding the rules and regulations are available online on concerned department and conferences. సారాంశం. వివిధ రకాల రవాణా మరియు ఇతర ప్రయోజనాలను విక్రయించగలిగేలా ట్రావెల్ ఏజెన్సీ లేదా టూర్ కంపెనీని పర్యాటక విభాగం, ఎయిర్ ట్రాఫిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, పసిఫిక్ ఏసియా ట్రావెల్ అసోసియేషన్ మరియు రైల్ వంటి క్యారియర్ల ద్వారా ఆమోదించబడాలి. ప్రతి విభాగం కొన్ని నియమ నిబంధనలను, షరతులను మరియు ప్రమాణాలను పాటిస్తాయి. ఒక ఏజెన్సీ లేదా టూర్ కంపెనీ ఆమోదించబడడానికి తప్పనిసరిగా ఆయా నియమ నిబంధనలను, ప్రమాణాలను మరియు షరతులను సంతృప్తిపరచవలెను. ఒక ఏజెన్సీ లేదా టూర్ కంపెనీకి అన్ని విభాగాల యొక్క ఆమోదం అవసరమైతే అది మొదట పర్యాటక శాఖ ఆమోదంపై దృష్టి పెట్టాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజంని సంతృప్తిపరచడం ద్వారా ఏజెన్సీ ఇతర విభాగాలను సంతృప్తిపరిచే అవకాశం ఉంది. ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి దేశీయ లేదా ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్గా ఆమోదం పొందడానికి, అలాగే ఎయిర్లైన్స్ రవాణాను విక్రయించడానికి గల విధానాలను వివరించే అధికారిక బుక్లెట్లు అందుబాటులో కలవు. నిబంధనలు ఎప్పటికప్పుడు సవరించబడతాయి. సంబంధిత విభాగాల నియమాలు మరియు నిబంధనల యొక్క సమాచారం మొత్తం పలుమార్లు పరిశీలించుటకు వీలుగా ఆన్లైన్లో లభిస్తుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో ప్రశ్నలు ఇచ్చే విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షలలో 2 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలోనేమో చిన్న తరహా ప్రశ్నలు, రెండవ విభాగంలోనేమో వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వబడతాయి. చిన్న ప్రశ్నలకు 2 మార్కులు గాను, పెద్ద తరహా ప్రశ్నలకు 6 మార్కులు గాను నిర్ణయించబడింది. అలాగే ప్రాక్టికల్ పరీక్షలలో కూడా ఈ యొక్క టాపిక్, ఇప్పుడు మనం చర్చించుకున్న టాపిక్ ప్రాక్టికల్ పరీక్షల్లో కూడా అడగబడుతుంది. ప్రశ్న విధానాన్ని ఇక్కడ పరిశీలించగలరు. Thank you for one and all by K. Prabhakar, Junior Lecturer in Tourism and Hospitality Management, Government Junior College, Cherla, Bhadradri, Kottagudem District.